ఆమదాలవలస నియోజకవర్గంలో గల పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ గారిని శ్రీకాకుళంలో జరిగిన గ్రీవెన్స్ లో కలిసి ఫిర్యాదు చేసిన ఆమదాలవలస నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సువ్వారి గాంధీసరుగుజ్జిలి మండల కేంద్రంలో రోడ్ విస్తరణ పేరుతో జిల్లా కేంద్రంలో లేని వెడల్పును మండల కేంద్రంలో విస్తరణ పేరుతో ఎటువంటి నోటీసులు లేకుండా పేద ప్రజల గృహ నిర్మాణాలు షాపులను తొలగిస్తున్నారని ఇది చట్ట వ్యతిరేకం అని వెడల్పు 60 అడుగులకు తగ్గించమని మరియు భూములు షాపులు ఇల్లు కోల్పోయిన వారికి చట్ట ప్రకారం నష్ట పరిహారం చెల్లించవలసినదిగా కలెక్టర్ గారిని కోరడమైనది. పొందూరు మండలం కొంచాడ గ్రామంలో నిలిచి ఉన్న వాటర్ ట్యాంక్ పనిని పూర్తి చేసి గ్రామంలో ఉండే ప్రతి గడపకు కొళాయి పైప్ లైన్ను ఏర్పాటు చేయవలసిందిగా కోరడమైనది. నియోజకవర్గంలో వికలాంగ పెన్షన్ల ఎంక్వైరీ పేరుతో జరుగుతున్న విచారణను పారదర్శకంగా చేయవలసిందిగా కలెక్టర్ గారికి కోరడమైనది. నియోజకవర్గంలో పలు కొత్త పింఛన్లు మంజూరు చేయవలసిందిగా కోరడమైనది. నియోజకవర్గంలో గత నెలలో స్పౌచ్ పింఛన్ మంజూరు చేసి మంజూరు ఉత్తర్వులు లబ్ధిదారులకు అందజేసి ఇంకా డబ్బులు చెల్లించని లబ్ధిదారుకు తక్షణమే డబ్బులు చెల్లించవలసిందిగా కోరడమైనది. ఆమదాలవలస మండలం దూసి పంచాయతీలో నెలమెట్ట గ్రామంలో లబ్ధిదారులకు బాలిక సంరక్షణ పథకం ద్వారా రావలసిన నిధులు మంజూరు చేయవలసిందిగా కలెక్టరు గారిని కోరడమైనది. ఈయనతో పాటు ఎండ అప్పలనాయుడు గారు, కంబాపు సూర్యారావు, దళ్లి పాపినాయుడు, నిద్రవంగి తవిటిరెడ్డి, పైడి విజయరామారావు, సూరకిరణ్, చింతాడ శివకుమార్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.